ఇది మన పొట్టోడు బెడ్, చెద్దిగాడిది ఇది. ఇదొక బెడ్ ఇంకొక అమ్మాయిది. ఇది ఒక అమ్మాయికి. ఒక రూమ్లో 3 బెడ్లు, 3 షేరింగ్ అనమాట. ఒకళ్ళకే వచ్చి 8,500, అడ్వాన్స్ మళ్ళీ 5,000. 8,500 కాకుండా అడ్వాన్స్ మళ్ళీ 5,000 కట్టించుకున్నారు. అది వెకేట్ చేసేటప్పుడు 5,000 ఇచ్చేస్తారట. ఈ ర్యాక్లో వీళ్ళ ముగ్గురికి. ఇదిగో మన బుడ్డి తల్లి లగేజ్ అనమాట. మొత్తం సంసారం ఎత్తుకొస్తుంది పిల్ల. ఇంత చిన్న కనపడుతున్నాయి కానీ ఊరంత బ్యాగులు ఉన్నాయండి. ఇది చాలా నీట్గా ఉంది. గచ్చది కూడా చాలా నీట్గా ఉంది. హాస్టల్ చాలా చూసాం కానీ హాస్టల్స్ నాకు నచ్చలేదు. ఇది రేట్ ఎక్కువ, చాలా ఎక్కువ ఇది రేటు. కానీ అయితే ఇందులోనే అడిగా పిల్లలు దాచుకుంటారు అలాగా ఇట్లా పెట్టుకొని. ఈ పిల్ల ఇంకా రాలేదు, చదువుకోవాలి. ఆఫీస్కి వెళ్ళిపోయింది, చదువుకుంటుంది. ఇది కిటికీ. ఇది బాత్రూమ్ దగ్గర. ఇది బాత్రూమ్. ఇది బాత్రూమ్. చాలా నీట్గా ఉంది. దీనికి ఇచ్చే ర్యాక్ ఇందులో 2 ర్యాకులు తీసుకుంటుంది. తీసుకుని అప్పుడు వచ్చాక చదువుకుంటుంది. దీని లగేజ్ అంతా అట్లా బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగర్. బయటకు కూడా చూపిస్తాను. బయటికి ఎడపెట్టేసింది పిల్ల. ఇప్పుడే క్లీన్ చేసి అమ్మాయి వచ్చింది, బయటికి ఎడపెట్టేసిపోయింది. ఇదన్నమాట మా బుడ్డి తల్లి రూమ్. తన బెడ్ ఇది. ఇక్కడ నాన్ ఏసీ అంటే 7,000, ఏసీ అంటే 8,500 ప్లస్ 5,000 అడ్వాన్స్ కట్టాలి విత్ కరెంట్ బిల్లు. వితౌట్ కరెంట్ బిల్లు కదా, వితౌట్ కరెంట్ బిల్లు. అది ఏసీ అది ఆన్ చేసుకుంటే అసలు మామూలుగా అయితే 500 పడుతుందన్నారు. అది దానిపైన వాళ్ళు వేస్తారట. ఇంకా ఎంత వస్తే అంత. అంటే ఏసీ ఆన్ చేసుకున్నందుకు 1,500 రావచ్చు, 2,000 రావచ్చు అని చెప్పాడు. ఏదైతే అయిందిలే ఇంకా చెప్పేసి ఇస్తాం. అంటే 8,500 అంటే 15,000 కలిపితే 1,500 కలిపితే 10,000 10,000 ప్లస్ 5,000 15,000 కట్టి వచ్చాము ఇక్కడ.